చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంవత్సరం పైన దాదాపు 13 నెలల నుండి అన్ని కక్షపూరిత వ్యవహారాలు తప్ప నిజంగానే జెన్యున్గా ఇది ఒక కేసు, దీని మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అన్నట్లు ఒక్కటంటే ఒకటి కూడా కనిపించదు. అదిగో ఇది జెన్యున్, దీని మీద విచారణ చేశారు, అదిగో ఈ అంశాలను వీళ్ళు తేల్చారు అని చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. మీరు చెప్పండి, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి ఆ కేసు ఈ కేసు అక్కడిక్కడ అన్నిసార్లు తిప్పాల్సిండేది ఏముంది అక్కడ? జనరల్గా కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసేది ఏమన్నా అంశమా? ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్కరి విషయంలోనూ అదే విచ్చలవిడిగా పోలీసులను హైకోర్టు అక్షింతలు వేస్తూనే ఉంది, మేము సీరియస్ చర్యలు తీసుకుంటామంటూనే ఉన్నారు వరుస పెట్టి. అన్న నిన్ననే చూడండి, సుప్రీంకోర్టు వల్లభనేని వంశీ గారి మీద పెట్టినటువంటి కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వము, అటు మరో మహిళ తన మీద కేసు పెట్టినాము, ఇద్దరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. 2022-23లో ఏదో దాడి జరిగిందని చెబితే 25లో కేసు పెడతారా? ఇదేం పద్ధతి అని చెబుతూ అక్కడ దాగలే. ఆయన సివిల్ కేసును క్రిమినల్ కేసుకి ఎట్లా మారుతారు? సివిల్ కేసును క్రిమినల్ కేసుకి ఎట్లా మారుతారు? 22-23లో ఏదో జరిగిందని చెప్పి 25లోకి వచ్చి ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు అని చెప్పి ఇదేం పద్ధతి అని సుప్రీంకోర్టు. ఇదేం పద్ధతి అని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అదే సమయంలో నిన్న హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సెక్షన్లు ఏంటి, ఈ కేసు ఏంటి, అసలు ఎట్లా అప్లికేబుల్ అవుతాయి, ఇది ఒక అసాధారణమైన కేసులు మీరు పెడుతున్నవి, అందుకే మేము కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోవడం అసాధారణమైన జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అసలు వీళ్ళ మోటివ్ ఏం కనిపిస్తుంది క్లియర్గా పోలీసుల వైపు నుంచి, అంటే ప్రభుత్వం వైపు నుంచి. ఇవన్నీ హైకోర్టు సుప్రీంకోర్టు చివాట్లో సీరియస్ అవ్వడానికి ఎప్పుడో టైం పడుతుంది కదా. ఆ లోపైతే మన మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళైతే రిమాండ్కి ఇచ్చేస్తారు కదా అని చెప్పి ఏదో సెక్షన్లు పెడుతున్నారు, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తున్నారు, జైల్లో పడేస్తున్నారు. అదిగో వాళ్ళు ఇన్ని రోజులు జైల్లో ఉంచామని చెప్పి ఒక తృప్తి ఏదైతే ఉందో, బహుశా ఆ తృప్తి కోసం చేస్తున్నారేమో మనకు తెలియదు, ఆ తృప్తి కోసమే చేస్తూ ఉన్నారేమో. ఒక్క దాని మీద అయినా అక్షంతలు వేయించుకోకుండా ఉన్నారా వీళ్ళు? ఏ కేసు అయినా చూడండి, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా తీసుకెళ్ళి రోజు జైలు వేసి ఆడ కేసని ఈడ కేసని సంబంధం లేని ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కేసు చూడండి, 56 చోట్ల కేసు పెట్టినట్టు ఏమన్నా అర్థం ఉందా? అంటే పరిగెత్తుకుంటున్నారు, వెళ్తున్నారు, పోలీసులు మనోళ్ళే అది ఇది అని ఎవరెవరు పోయి కేసు పెడుతున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేస్తున్నారు. మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళడం ఆలస్యం, రిమాండ్ ఇచ్చేస్తున్నారు. ఎన్నిసార్లు న్యాయస్థానాలు ఎన్ని చెప్పినా వీళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరుగా. ఏం చేద్దాం?